చాలా మంది వారాంతంలో సముద్రం చూడడానికి ఇష్టపడతారు. కానీ వారమంతా సముద్రంలో గడిపే మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నమే ఈ రోజు నా ప్రయాణం 9. 45 రోజుల వేట విరమణ అనంతరం సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులతో మాటామంతి ఈ రోజు. బోట్లోకి అయితే ఒకసారి లోపలికైతే వెళ్దాం అనమాట అండి. లోపలైతే ఈ గంగపుత్రులు అయితే భోజనాలు చేస్తున్నారు, అంటే ఇక్కడే వండుకున్నారు అనమాట. ఇది అయిపోయాక వీళ్ళు వేటకి వెళ్తారు అనుకుంటా, సముద్రంలోకి మొదటిసారిగా. ఒక్కసారి అయితే వీళ్ళతో ఇంటర్వ్యూ చేసి మాట్లాడదామండి. వీళ్ళైతే మనల్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు అనమాట. హాయ్ అండి, నేను జగదీష్, నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు అయితే అంతర్వేది ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చాం అనమాట. దీంట్లో ఒక సోనా బోట్ అయితే ఉంది. ఇక్కడ వీళ్ళైతే భోజనాలు అయితే చేస్తున్నారు. ఈ గంగపుత్రులు వీళ్ళతో అడిగి ఈ ప్రయాణం అయితే ఎలా ఉంటుందని, ఈ జర్నీ ఎలా ఉంటుందని విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. హాయ్ అండి, నా పేరు జగదీష్ అండి, నా ప్రయాణం 9 యూట్యూబ్ ఛానల్. మీ పేరండి? ఉమ్మడి అబ్బాయి గారు. ఓకే, మీది ఇదే వృత్తి అండి? ఇదే వృత్తండి, మాకు పుట్టినకాంచి అనుమతి తెలిసింది కానీ ఇదే. ఏ ఊరండి మీది అసలు? ఉప్పాడండి. ఉప్పాడు గ్రామం నుంచి ఇక్కడ అంతర్వేది వస్తారు. మనం ఉప్పాడు ఫస్ట్. ఓకే, ఇది బోట్ మీద అండి? మాదండి. ఈ బోట్ లో ఎంతమంది ఉంటారండి వేటకి వెళ్ళే వాళ్ళు? వేటకి 6, 7, 8 మంది కూడా వెళ్ళచ్చు. 8 మంది కూడా వెళ్తారు. 5 కూడా వెళ్ళొచ్చండి. 5. ప్రజెంట్ అయితే ఈ బోట్ కి ఎంతమంది వెళ్తున్నారండి? 6 నెలలు. 6. ఇప్పుడు మీరు చేపలు తీసుకొచ్చారా వెళ్తారా? వెళ్తామండి. ఈ రోజు వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు నుంచి ఎప్పుడు వస్తారు సముద్రం నుంచి బయటకి? మళ్ళీ ఇదే రోజునే 6 రోజులు వేసిన తర్వాత తీస్తాం. ఒక 6 రోజులు పడుతుందండి మీరు సముద్రంలోకి వెళ్ళి ఆట రావడానికి? 6 రోజులు పడుతుంది. అయ్యి బాబోయ్, అంటే లోడు 3 రోజులు వచ్చేదండి. లోడు పడకపోతే 6 రోజులు ఉంటుంది. అది మామూలుగా ఎన్ని కిలోమీటర్ల జర్నీ ఉంటుందండి మామూలుగా సముద్రంలో మీకు? కిలోమీటర్ లెక్క ఉంటుందండి. సరుకు పడ్డ దాన్ని బట్టి వెళ్తాం. 100 కిలోమీటర్ల లోపలికి వెళ్తాం. 100 కిలోమీటర్ల వరకు తిరుగుతారు. ఓకే, మళ్ళీ వచ్చి ఇక్కడే అమ్ముతారు? ఇక్కడే అమ్ముతాం. ఓకే అండి. ఇప్పుడు మీకు ప్రధానంగా అదే చేపలు ఎక్కువ వేయబడతాయండి మీ వాళ్ళకి ఎక్కువ పడతాయండి. కోనం, చందువ, వంజను, కానాగడత అలా పడతాయి సాగుడు. ఇప్పుడు మీరు అప్పుడే మొన్న 45 రోజులు 50 రోజులు ఆపేశారు కదా వేట? ఆపేసాను. ఎన్ని రోజులు అండి? 45 రోజులు ఆపేసాను. అది ఎందుకు అలా ఆపేస్తారండి? ఆపేస్తారంటే చేప టైంలో గుడ్డి పెడుతుంది అండి. సముద్రంలోనే? సముద్రంలో గుడ్డి పెడుతుందండి. ఓకే, మరి ఇప్పుడు అది ఆ టైంలో మీరు ఆపేశారు, మరి మీకు నడకెళ్ళగలరు? మరి నడకంటే బ్యాంక్ పీరియడ్ వేస్తారు కదండి, 20,000 గవర్నమెంట్ వేస్తారు. ఓకే ఓకే, అంటే బోట్లు లెక్క? బోటుగా మనిషిగా? మనిషికి 20,000. బోట్ లెక్క ఏమి రాదండి. అప్పుడు మనిషికి 20,000 కడికి. ఇప్పుడు మేము కలర్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు 6 లక్షలు ఉద్దురు నరుగులు మానేస్తారండి. మనం 10 మంది పెట్టుకుంటామండి. ఈ నరుగులను ఉద్దులను ఉండిపోతారు కదా, మొత్తం అలా 10 మంది పోషిస్తాం. వాటర్గా 20,000 పడతాయి, కలర్స్ కూడా 20,000 పడతాయి. ఓకే ఓకే, మళ్ళీ వాళ్ళు పోషించాలంటే మేము పోషించాలండి. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది లాభం. ఇప్పుడు అంటే 45 రోజులకి 20,000 పడుతుందండి. నెలకు లెక్క? నెల లెక్క లేదు, బ్యాంక్ పీరియడ్ అలా ఇచ్చారన్నమాట. ఆ పీరియడ్ కి మీకు ఆపినట్టు వేట నిషేధం టైంలో 20,000 వేస్తారు మనిషికి. ఓకే, పర్వాలేదు, అయితే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకప్పుడు అయితే వెళ్తారు, ఒక వారం రోజు అయితే వేట ఉంటుంది. అంటే వాటర్ ఇబ్బంది అండి. వాటర్ కంటే అవి వచ్చి సరిపోవు. ఎలా అంటే మరి వీళ్ళందరినీ చూసుకోవాలి కదా, కష్టం. మీరు జీతాలు చేస్తారండి? ఓకే, ఆ జీతం లెక్క పడుతుందండి. పెట్టుబడులు ఉంటాయండి. పెట్టుబడి పెడతారండి. 1 లక్ష రూపాయలు, 1,50,000 మీ అవసరాలకి ఇవ్వాలి. అవసరం కుటుంబ సంవత్సరం ఇవ్వాలి. ఫోన్లేను ఏంటంటే మరి మీరు గంగపుత్రులు ఈ సముద్రాన్ని వాటర్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. అదే మీకు దీనికి సంబంధించి ఏమన్నా మీకు ఏమనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీ జీవితం నడవడికి ఎలా ఉంది అనేది 2 మాటలు చెప్పండి. ఆ వృత్తిలో పుట్టాం, ఆ వృత్తి చేయాలని మాకు ఆనందం ఉంటుందండి. ఎప్పుడు ఫీలింగ్స్ అలా చేద్దామని ఎప్పుడు ఫీలింగ్స్ ఉంటుందండి. చేసే వాళ్ళు ఆనందం వస్తుందండి మరి. అన్ని చదువుకోవాలన్నీ బాగానే ఉంటాయండి. ఒక ఆర్మెంట్ తెప్పించి మొత్తం చదువుకోవాలన్నీ కరెక్ట్ గా ఉంటాయి. ఓకే ఓకే, అందువల్ల మేము ఆనందంగా ఫీల్ అవుతాం అనమాట. అంటే అంతా కూడా ఫ్రెండ్లీగా ఉండి చేసుకుంటాం. ఇంటికాడ ఎంత బాధలు ఉన్నాయి రోడ్లో వచ్చి మర్చిపోతాం. అంతే. ఓకే, చూసారు కదండి. మన వీడియో ఎవరన్నా మొదటిసారి చూస్తుంటే ఒక లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి అడ్వెంచర్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అందుబాటులో అయితే ఉంటాయి అనమాట అండి.